సద్గురునాథ్ భగవానికి జై. ఈ సంవత్సరం ఉగాది విశ్వావసునామ సంవత్సరం. ఇది ఈ ఫలితాంశాలను చెప్పుకుంటూ ఈ పంచాంగ శ్రవణ ఫలితాంశాన్ని గురించి చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితనుత్తమం శుభకరం సంతాన సౌఖ్యప్రదం నానారత్న సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణ ఫలితమేమిటి? పంచాంగం వినడం వల్ల అంటే శ్రీకళ్యాణ గుణావహం, శుభమైనటువంటి యొక్క గుణములు మనల్ని ఆవహిస్తాయి. రిపుహరం, శత్రువులు హరింపబడతారు. శత్రువులు అంటే మనలో ఉండే కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాదులు అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటూ మనల్ని నాశనం చేసేటువంటి ఆ శత్రువులన్నీ కూడా హరింపబడతాయి. దుస్వప్న దోషాపహం, దుస్వప్నములు సుస్వప్నములు అని రెండే. సుస్వప్నాలు సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. దుస్వప్నాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ దుస్వప్నముల ద్వారా రాబడేటువంటి దోషాలను అపహరిస్తుంది ఈ పంచాంగ శ్రవణం, అంటే లేకుండా చేస్తుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, ముఖ్యముగా శాస్త్రంలో గంగా నదికి విశేషమైనటువంటి పుణ్యం. జన్మలో ఒకసారైనా కూడా గంగా స్నానాన్ని ఆచరించాలి అని నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహంతం గోవింద యోగీంద్రమతాశ్చ శిష్యం, శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అటువంటి గంగా స్నానాన్ని చేసినటువంటి పుణ్యము ఈ పంచాంగం వినడం వల్ల మనకు కలుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి పుణ్యం. గోదాన తుల్యం నృణాం, గోదానం ఇచ్చినటువంటి యొక్క ఫలితం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. ఆయుర్వృద్ధితనుత్తమం, ఈ పంచాంగాన్ని వినడం ద్వారా శ్రవణం ద్వారా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. శుభకరం, శుభాలను కలిగిస్తూ ఉంటుంది. సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని సంపత్తును కూడా కలిగిస్తుంది. ఈ విధంగా నానారత్న సుసాధనం, అనేకమైనటువంటి యొక్క ఫలితాలను శుభ ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క ఈ పంచాంగం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, ఈ పంచాంగం వినడం ద్వారా అటువంటి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రంలో చెప్పబడింది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది ఉగాది విశ్వావసునామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరానికి నామధేయం. ప్రతి సంవత్సరంలో నవనాయకులు ఉంటారు. సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శని రాహుకేతువులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉండి శుభమైతే శుభ ఫలితాలు, అశుభమైతే అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. అటువంటిది ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇక్కడ రాజు మనకు రవి, మంత్రి ఏమో చంద్రుడు. ఈ నవనాయకులలో అన్ని గ్రహాలు పాపాధిపత్యం కలుగుట దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అవుతారు అని ఈ సంవత్సర ఫలితాంశంలో ఉంది. ఇకపోతే పరస్పర ద్వేషభావాలను కలిగి ఉంటారు రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రజలు కానీ. ఈ విధంగా ఇంకా పూర్తిగా స్వార్థచిత్తులై ఉంటారు, ఇంకా చంచల స్వభావులై ఉంటారు. కాకపోతే సరి అయినటువంటి యొక్క నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు అని చెబుతూ ఇక్కడ వర్షలగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవియే ఉన్నాడు. పాపస్థానగతుడు అవటం వలన రాజుల ఏ నిర్ణయం చేయాలో సరి అయినటువంటి నిర్ణయము చేయలేకపోతారు. కాక తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అది కూడా ఉన్నది. వర్షములు అనుకూలంగా ఉండవు. అయినప్పటికీ కూడా జగర్లగ్నంను అనుసరించి సరి అయిన వర్షములు కురిసి
అప్పటి పంటలు మాత్రం సరి అయినటువంటి స్థితిలో పండుతాయని చెప్పు. ఆహార ధాన్యముల ధరలు కూడా పెరుగుతాయని, వైశాఖ మాసంలో ప్రజలు సంక్షోభాన్ని చెందుతారు అని చెబుతూ, ఇంకా అనేకమైనటువంటి కలహములు మరియు ఉష్ణోగ్రతలు కూడా పెరిగి జన నష్టము కలుగుతుంది ఈ సంవత్సరం అని చెబుతూ, ఇకపోతే బట్టల బంగారం వ్యాపారులకు నష్టము కలుగుతుంది అని చెబుతూ, ఇంకా ఆత్మహత్యలు కూడా, అంటే బ్రతకలేనటువంటి స్థితిలో వ్యాపారం లభిస్తేనే జీవనం కొనసాగేది కాబట్టి ఆ వ్యాపారాలు తక్కువైపోయి జీవనం గడవనటువంటి స్థితిలో ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు అని చెబుతూ, పండితులైనటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు, పీఠాధిపతులకు అవమానములు జరుగును. ఇక స్త్రీలు మాత్రం అన్ని రంగాలలో రాణించినప్పటికీ క్రీడా విద్యా రంగాలలో విశేషముగా ప్రతిభను చూపెడతారు. ఇక స్త్రీలు పురుషులు అనుచితంగా ప్రవర్తించి కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. పురుషులు తమ శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలను జాగ్రత్తగా అని చెబుతూ, భార్య భర్తల మధ్య సంయమనం అనేటువంటిది ఉండాలి, లేకపోతే అవి పొట్లాటకు దారితీస్తాయి. కాబట్టి భార్యాభర్తలందరూ కూడా సంయమనాన్ని పాటించాలి. అంటే భర్త చెబితే భార్య వినడం, భార్య చెబితే భర్త వినడం, సంయమనంగా ఉండాలి అని చెబుతూ ఇది ముందస్తు సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని చెబుతూ జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో. ఇకపోతే కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండుతాయి. ఇక పత్తి, మిర్చి, కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోతారని రాసుకున్నాడు ఈ సంవత్సరంలో. ఇకపోతే బంగారము, వెండి ధరలు మాత్రం సమముగా ఉండును, అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటాయని చెప్తూ ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక పరంగా, వైమానిక పరంగా, వేద సంగీత విద్యా రంగాల పరంగా పేరు, మంచి కీర్తి లభిస్తుంది భారతదేశానికి అని చెబుతూ, ఇక వృత్తి విద్యలు నశిస్తాయి. ఇకపోతే సైనిక, పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసములతో పనిచేస్తారు. విద్యుత్తు వాహనములు విరివిగా చెలామణి అగును, మరియు సోలార్ విద్యుత్తు వాడకం భారీగా పెరుగుతుంది. అంటే కరెంటును తక్కువ చేసుకొని సోలార్ విద్యుత్తును ఎక్కువగా వాడతారు అని దీని ఫలితాంశం. ఇకపోతే ఆషాఢ భాద్రపద మాసాల్లో తుఫానులతో ప్రజలు, ప్రభుత్వములు అనారోగ్యములతో భారీ నష్టంతో కుంగిపోవును. అంటే ఆషాఢ భాద్రపద మాసాల్లో తుఫాను వస్తుంది అని ముందస్తు సూచనగా చెబుతున్నారు. దానితో పాటు ప్రజలు కూడా, ప్రభుత్వం కూడా అనారోగ్యాలతో, ప్రజలు భారీ నష్టముతో ఆషాఢ భాద్రపదాలు ఉంటాయని చెబుతూ కొత్త రకమైనటువంటి యొక్క వ్యాధులు వస్తాయి అని చెబుతూ ఉన్నాడు ఈ సంవత్సరం. పశుపక్షాదులు కూడా చాలా నశించేటువంటి విధానంలో ఉన్నది. ఈ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అంటే జూన్ 10, 2025 నుండి ఆషాఢ శుద్ధ పూర్ణిమ తేదీ అంటే జూలై 10 వరకు గురుమౌఢ్యమే ఉంది. మూఢమ అంటారు. ఆ కాలంలో వివాహాదులు, శుభ కార్యక్రమాలన్నీ కూడా ఏవి కావు. మార్గశిర మళ్ళీ రెండవసారి మార్గశిర శుద్ధ సప్తమి అంటే నవంబర్ 27వ తేదీ గురువారం నుండి మాఘబహుళ అమావాస్య అంటే ఫిబ్రవరి 17 వరకు, మంగళవారం వరకు శుక్రమౌఢ్యమే ఉంది. కాబట్టి ఈ సంవత్సరము వైశాఖ బహుళ విదియ అంటే 15 మే 5వ నెల 2025 గురువారం నాడు మిథున రాశి గతుడవుతున్నాడు బృహస్పతి. కాబట్టి ఈ సంవత్సరము సార్థ త్రికోటి సహిత ఏ నదికి పుష్కరం అంటే సరస్వతి నదికి పుష్కర ఆరంభము 15/5/2025 నాడు అవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాశుల ఫలితాంశాలను చూసుకుంటే మొట్టమొదటగా మేషరాశి, అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక మొదటి పాదము వరకు మేషరాశి అవుతుంది. ఆ అక్షరాలు చు, చే, చో, ల, లి,
లు, లే, లో, ఆ ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు మేషరాశి వారుగా పరిగణింపబడతారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే మేషరాశి వారికి 2 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళు ఖర్చు. 2 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళు ఖర్చు అంటే భవిష్యత్ అంతా కూడా మీరు ఊహించుకోవాలి ఎలా ఉంటుందో కనుక దాని ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది. ఇకపోతే రాజపూజ్య రాజావమానాల్లో మేషరాశి వారికి పూజింపబడేది 5 వాళ్ళైతే అవమానమేమో 7 వాళ్ళు ఉంటుంది. ఈ విధమైనటువంటి స్థితి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారికి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశిగా పరిగణింపబడుతుంది. ఇందులో అక్షరాలు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, వో ఈ అక్షరాల వారు వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూస్తే 11 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు ఖర్చు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆదాయమే ఎక్కువ ఉంది కాబట్టి 11 ఆదాయం అయితే వ్యయం 5 వాళ్ళు. ఇకపోతే రాజపూజ్యతనేమో 1 పాలైతే అవమానం మాత్రం 3 వాళ్ళు ఉంది. ఇది ఎక్కువగా ఉంది అవమానం. మిథున రాశి ఫలితాంశాలు. మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశిగా పరిగణింపబడుతుంది. ఇకపోతే అవి అక్షరాలు కా, కీ, కు, ఘం, జ్ఞా, చ, కే, కో, హ ఈ అక్షరాలు మిథున రాశికి సంబంధించినటువంటివి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టుంటే 14 వాళ్ళు ఆదాయం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది. తర్వాత 2 వాళ్ళు వ్యయం అంటే 12 వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఉంటాయని దాని అర్థం. అంటే అద్భుతంగా ఉంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి రాజపూజ్యావమానాల్లో 4 వాళ్ళు రాజ్యపూజ్యమైతే అవమానం 3 పాళ్ళుగా ఉంటుంది. ఇది 4, 3 ఈ విధమైనటువంటి స్థితిలో కర్కాటక రాశి ఈ సంవత్సరం వారికి పునర్వసు పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు మొత్తం కలిసి కర్కాటక రాశిగా పరిగణింపబడతారు. ఈ అక్షరములు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు కర్కాటక రాశికి సంబంధించినటువంటివి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు కనుక చూసినట్టుంటే 5 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు ఖర్చు వ్యయం. 5, 2 ఇక రాజ అవమానాలకు వెళ్తే కనుక 7 రాజపూజ్యత, 7 వాళ్ళు, 3 వాళ్ళు అవమానం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం సింహరాశి వారి కనుక చూసినట్టుంటే మఘ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం వరకు ఈ యొక్క సింహరాశి వారు అవుతారు. ఇకపోతే వీరు మా అక్షరాలు మా, మీ, ము, మే, మో, టా, టీ, టు తర్వాత టే ఉత్తర మొదటి పాదం వరకు. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్టుంటే 11 వాళ్ళు ఆదాయం, 11 వాళ్ళు ఖర్చు సమానమైనటువంటి స్థితిలో ఉన్నది వీరికి. ఇక రాజపూజ్యావమానాల్లో 3 వాళ్ళు పూజ్యత, 6 వాళ్ళు అవమానం. 3 ఎక్కువ ఉన్నది అవమానం కనుక జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం కన్యారాశి ఫలితాన్ని కనుక చూసుకున్నట్టుంటే ఉత్తర 3 పాదాలు, హస్తమి 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపి మనకు కన్యారాశిగా పరిగణింపబడుతుంది. ఈ అక్షరాలు కనుక తీసుకున్నట్టుంటే
టో పా పీ పూ షం నా ఠ పే పో. ఈ రాశివారు ఈ నామధేయాలు కలిగినటువంటి వాళ్ళు, ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టుంటే 14 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు ఖర్చు వ్యయం ఉంటుంది. ఇకపోతే ఈ రాజపూజ్య రాజావమానాల్లో కనుక చూస్తున్నట్టుంటే 6 వాళ్ళు రాజ్యపూజత, అవమానం 6 వాళ్ళు. ఈ విధమైనటువంటి స్థితిలో వీరికి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ తులారాశి వారు వీరికి వచ్చే అక్షరాలు రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే. ఇవి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే తులారాశి వారికి ఆదాయం 11 వాళ్ళు, తర్వాత వ్యయం 5 వాళ్ళుగా ఉంది. అంటే మిగులుబడి 6. కాబట్టి ఇకపోతే రాజపూజ్యత ఏదైతే ఉందో 2 వాళ్ళు రాజపూజ్యత, 2 వాళ్ళు అవమానం. ఈ స్థితిలో ఉంది. 2 సమానంగా ఉన్నాయి. సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాంశాన్ని కనుక చూసినట్టుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, ఇవన్నీ కలిసి మనకు వృశ్చిక రాశిగా పరిగణింపబడతాయి. ఇకపోతే ఈ అక్షరాలు కనుక చూసుకున్నట్టుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళుగా పరిగణింపబడతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే 2 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇకపోతే రాజపూజ్య అవమానాల్లో కనుక చూస్తే పూజ్యత 5 వాళ్ళు, 2 వాళ్ళు అవమానం ఉంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశం మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వరకు ఈ రాశివారిగా పరిగణింపబడతారు. ఇందులో చూసుకున్నట్టుంటే ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే, ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ధనుస్సు రాశివారు. ఈ సంవత్సరం కనుక వీరి స్థితిని, ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే ధనస్సు రాశి వారికి 5 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు ఖర్చు, 2 సమానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇకపోతే రాజపూజ్యత 1 వాళ్ళు పూజ్యత, 5 వాళ్ళు అవమానం కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం మకర రాశి వారి కనుక చూసుకున్నట్టుంటే ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశిలోకి వస్తాయి. ఇక వీరి అక్షరాలు కనుక చూసుకున్నట్టుంటే బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి, ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు మకర రాశి వారు. ఇకపోతే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే ఆదాయం 8 వాళ్ళు, వ్యయం 14 వాళ్ళు, 2, 8, 14. ఇకపోతే రాజపూజ్యత, రాజ అవమానం కనుక తీసుకున్నట్టుంటే 4 వాళ్ళు రాజపూజ్యత, 5 వాళ్ళు అవమానం, 4, 5 ఈ స్థితిలో ఉంది వీరికి. ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాంశం కనుక తీసుకున్నట్టుంటే కుంభరాశి వారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు,
ఇవన్నీ కలిసి మనకు కుంభరాశి వారిగా పరిగణింపబడతారు. ఈ అక్షరాలు గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ 9 అక్షరాలు మనకు కుంభరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టుంటే కుంభరాశి వారికి 8 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. ఇకపోతే రాజపూజ్యత, రాజావమానం కనుక తీసుకున్నట్టుంటే కుంభరాశి వారికి 7 వాళ్ళు పూజ్యత, 5 వాళ్ళు అవమానాన్ని కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం మీనరాశి ఫలితాంశాన్ని కనుక తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి మీనరాశిలోకి వస్తాయి. ఈ అక్షరాలను కనుక తీసుకున్నట్టుంటే ది, దు, షం, ఝ, థ, దే, దో, చ, చి ఈ 9 పాదాలు కలిపి మీనరాశిగా పరిగణింపబడుతుంది. వీరికి ఆదాయ వ్యయాలు కనుక ఈ సంవత్సరం చూసుకున్నట్టుంటే 5 వాళ్ళు ఆదాయము, 5 వాళ్ళు ఖర్చు, 2 సమానంగా ఉన్నాయి. ఇకపోతే రాజపూజ్యత, గౌరవ, అవమానాలు కనుక తీసుకున్నట్టుంటే 3 వాళ్ళు గౌరవము, 1 పాలు అవమానము ఉంది ఈ సంవత్సరంలో. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.